ఇక్కడ మనం a ప్లస్ 1/a ఈక్వల్స్ టు 2 అయినా a⁴64 ప్లస్ 1/a⁴64 వాల్యూ ఎంతనో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పేయచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే అంటే a ప్లస్ 1/a ఈక్వల్స్ టు 2 అని ఇస్తే క్వశ్చన్లో a⁴ ఎంతైనా ఇవ్వని దాని ఆన్సర్ అనేది 2 అనే వస్తుంది. చూద్దాం. ఇక్కడ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు k అయినా x² ప్లస్ 1/x² ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అంటే k² - 2 అనేది మనకు తెలుసు. ఇక్కడ k అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి 2, k వాల్యూ 2. ఇక్కడ మనం k వాల్యూని k1గా తీసుకుందాం. k1 ఈక్వల్స్ టు 2 అని తీసుకుందాం. కనుక a² ప్లస్ 1/a² ఈక్వల్స్ టు k1² - 2 అవుతుంది. k1 మీన్స్ 2 కాబట్టి 2² - 2 ఈక్వల్స్ టు 2 అవుతుంది. దీని వాల్యూ మనం k2గా తీసుకుందాం. అంటే ఇక్కడ a² ప్లస్ 1/a² వాల్యూ ఎంత అన్నట్లు 2, ఆన్సర్ 2, దట్ ఈస్ k2. నెక్స్ట్ ఈ a² ప్లస్ 1/a²ని x ప్లస్ 1/xగా తీసుకుంటే ఈ k2 వాల్యూని k అనుకోవాలి. అంటే మనకి x² ప్లస్ 1/x² ఈక్వల్స్ టు k² - 2 కదా. అంటే ఇక్కడ x² మీన్స్ మనం a²గా తీసుకోవాలి. x ప్లేస్లో మనం a²గా తీసుకోవాలి. 1/x మీన్స్ 1/a²గా తీసుకోవాలి. కాబట్టి x² ప్లస్ 1/x² ఈక్వల్స్ టు k² - 2 కాబట్టి ఇక్కడ ఫార్ములా మనం ఏం తీసుకోవాలంటే a² ప్లస్ 1/a² ఈక్వల్స్ టు k2² - 2 అని తీసుకోవాలి. k2 మీన్స్ ఇక్కడ 2 కాబట్టి 2² - 2 మీన్స్ 4 - 2. దీని ఆన్సర్ కూడా 2 వస్తుంది. దీన్ని మనం k3గా తీసుకున్నాం. అంటే k3 అనేది a⁴ ప్లస్ 1/a⁴ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం a² మీన్స్ ఎంత a⁴ అవుతుంది. నెక్స్ట్ అట్లనే ప్లస్ 1/a² ప్లస్ a²² మీన్స్ a⁴ అవుతుంది. నెక్స్ట్ అట్లనే ఇప్పుడు a⁴ని xగా 1/a⁴ని 1/xగా తీసుకుంటే x² ప్లస్ 1/x² ఈక్వల్స్ టు k² - 2 అని తెలుసు కదా. కాబట్టి x ప్లస్లో a⁴ కాబట్టి a⁴ హోల్ స్క్వేర్ ప్లస్ 1/a⁴ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు k² - 2. ఇక్కడ మనం k3గా తీసుకున్నాం కాబట్టి k3 - 2. k3 వాల్యూ 2. 2² - 2 మీన్స్ 4 - 2. దీని ఆన్సర్ కూడా మనకి 8. అంటే a⁸ ప్లస్ 1/a⁸ ఈక్వల్స్ టు 2 అని వస్తుంది. అలాగే మనం ఇక్కడ నెక్స్ట్ 2 తీసుకున్నాం. 2 తర్వాత a² తర్వాత a⁴ వచ్చింది. నెక్స్ట్ a⁸ వచ్చింది. నెక్స్ట్ వచ్చేది a⁴16 ప్లస్ 1/a⁴16 దాని వాల్యూ కూడా 2 వస్తుంది. నెక్స్ట్ 16కి డబుల్ చేస్తే 32 కదా. a⁴32 ప్లస్ 1/a⁴32 దీని వాల్యూ కూడా 2. అలాగే a⁴64 ప్లస్ 1/a⁴64 దీని వాల్యూ కూడా 2. మనం ఇది కాంపిటేటివ్ లాంటి ఎగ్జామ్లో ఇంత లెంతీగా మనం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకి ఇక్కడ a ప్లస్ 1/a ఈక్వల్స్ టు 2 ఇస్తే a⁴64 కానీ ఇంకా వేరే కానీ ఏదైనా ఇచ్చి ప్లస్ 1/a⁴ ఏదైనా ఇస్తే దాని వాల్యూ డైరెక్ట్గా మనం 2 అని పెట్టేయచ్చు.